అయితే సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసిన కానీ రాజు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం ఈసారి బర్త్డేకి. ఓహో ఓ మై సో ఈసారి కేక్ మామూలుగా ఉండదు అంటే అసలు కేకే ఉండదేమో వేసేసాడు, బాగా వేసేసాడు. సర్ప్రైజ్ ఏంటి వచ్చి పట్టేదాకా ఇలాగే వస్తూనే ఉంటుంది. హే కృష్ణ నేను బటర్ఫ్లై మారా రాకెట్ అయి నీలో మ్యాజిక్ నన్నిలా మార్చనే. ఇంతలాగా చేస్తాం అనుకోలేదు. ఇల్లకు సీరాలే డిల్లమ్మ డిల్లి ఇల్లా ఇంకేమే డిల్లమ్మ డిల్లి. అన్న థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే టు యు. హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంది అని అంటే నా బర్త్డే సెలబ్రేషన్స్. ఎస్, సో ఈసారి స్పెషల్ ఏందనంటే హైదరాబాద్ లో రాజు బర్త్డే సెలబ్రేషన్స్ లో మన ఆంటీ కూడా మనతో పాటు ఉన్నారు. సో నాకైతే దాని నుంచి మా అమ్మ ఎంత బాధ అనిపిస్తుందంటే మాటకు ముందు ఒకసారి ఆంటీ, వెనక ఒకసారి ఆంటీ. మా అమ్మ ఆంటీ అప్పుడే. ఓకే ఓకే, మరి ఏమని పిలవాలి చెప్పు. సో ఈ సంవత్సరం నా బర్త్డేకి మా అమ్మ కూడా అంటే ఎలా వచ్చిందో ఏమని సర్ప్రైజ్ ఇచ్చిందో తెలియదు, కానీ బర్త్డేకి ఈ సంవత్సరం నాతో పాటు మా అమ్మ కూడా ఉంది. నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మేము మోతీనగర్ నుంచి రామంతపూర్ వచ్చేసాము. రామంతపూర్ మెలోడీ మిన్స్ అని చెప్పేసి థియేటర్కి ఇక్కడ దాకా వచ్చాము. మరి మేడం గారు ఏం ప్లాన్ చేశారు ఏంటి ఈసారి అయితే సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసిన. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. కానీ రాజు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం ఈసారి బర్త్డేకి. అట్లా రియాక్ట్ చూసా, నిజంగా ఆంటీకి కూడా తెలియదు. సో ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఉంది. ఆంటీ అని ఎన్నిసార్లు నీకు బాధ అనిపిస్తుందా? నువ్వు ఆంటీవా? అమ్మన్రా, ఆంటీవి కాదు నువ్వు. సో ఏదేమైనా మరి రాజు బర్త్డే ఆంటీతో ఈరోజు అరే మళ్ళీ ఆంటీ అందే. చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. సో ఆంటీతో అయితే రాజు బర్త్డే సెలబ్రేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మన గెస్ట్లు కూడా వెయిట్ చేస్తున్నారు. సర్ప్రైజ్ ఉన్నాయి. ప్రతిసారి తెలుసు కదా, జనరల్ గా ప్రతి ఒక్కరి బర్త్డేకి ఫస్ట్ కళ్ళు మూసేస్తాం, ఎందుకనంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. ఇది ప్రతి ఒక్కరికి ఏమంటారు ఎవరి బర్త్డే చేసుకుంటే వాళ్ళకి జరిగేది ఏంటంటే సర్ప్రైజ్. కళ్ళు మూసుకోండి, దాదా నీ బర్త్డే. ఆంటీ మూస్తారు ఈసారి. రెడీ? మీరే మీకు అందట్లేదా? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇలాగే వెళ్ళి దాగుడు మూతలని ఏదో డోర్ గుద్దుకోవాలంట. సర్లే. సో ఫ్రెండ్స్, నువ్వేం కాదు, ప్రతి బర్త్డేకి సర్ప్రైజ్. ఎందుకంటే కళ్ళు మూస్తేనే వీళ్ళు మనకు చూపిస్తారు అన్నట్టు, కళ్ళు మూగిపోతే వాళ్ళు మనకు చూపించరు అన్నట్టు. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది.
మనకి భలే సర్ప్రైజ్ ఇచ్చింది కదా. నేను ఇంతలాగా చేస్తాం అనుకోలేదు. అప్పుడే స్టార్ట్ చేసేసింది. ఇప్పుడు నేను అరే ఏ చూడు నీకోసం ఎవరెవరు వచ్చిర్రు చూడు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు సో మనోళ్ళు అయితే అందరు వచ్చిర్రు రాజు నీ బర్త్డేకి. సో బాగుంది. ఎప్పుడు రెగ్యులర్ గా కాకుండా ఈసారి కొంచెం వెరైటీగా ప్లాన్ చేసారు. దారండి కేక్ కోసేసి దా వస్తున్నా ఏంటి ఒకేసారి సునామీ వచ్చినట్టు బల్లమన్నర్సి ఒకేసారి స్టాప్ అయిపోయారు. చలా రండి అందరూ. సో ఈసారి కేక్ మామూలుగా ఉండదు అంటే అసలు కేకే ఉండదేమో నాది. వేసేసాడు బాగా వేసేసాడు. నీ ఊహకు అంతనంత ఉంటది. ఆంటీ పెట్టేస్తున్నా నిజంగా మీరు షాక్ అయిపోవాలి ఈసారి. నాకు తెలిసి కేక్ ప్లేస్ లో కేక్ అని రాసి తీసుకొచ్చిందేమో. లేదా గైస్ సౌండ్ వంగండి. ఇట్రండి గైస్. నైస్ పంపేది. అది బుడగలు ఏరుకుంటుంది. సూర్యాలు లేచిపోయి ఇటు కూడా రండి అందరు అటు. వావ్ నా బర్త్డేకి ప్రశాంత్ అప్పుడు ఒక ఇల్లు గిఫ్ట్ గా తీసుకొచ్చాడు. ఏంట్రా చదువు అసలు నీకు ఎంత కడుతున్నారా ఫీజు? అది చెప్తుంది బాగా. అది రైషా ఆగమ్మ ఇది కాదు ఇంకా ఉంది. అయితే నాది సర్ప్రైజ్. కేక్ మాత్రం నిజంగానే సర్ప్రైజ్. ఏంది మొత్తం ఎంత అయితే మొత్తం రామతపురం మొత్తం కానీ ఇది కేక్ ఏమో అంత ఉంది, కొవ్వొత్తులు ఏమో ఇంత ఉంది. ఇది ఎట్లా అక్కడే పెట్టు. హౌ ప్రశాంత్ ఇట్లా అగ్గిపెట్టేది ప్రశాంత్ వర్మ. మ్యాచ్ బాక్స్ ఉందా తీసుకు. అది అంటే కేక్ చేసి ఇంత పెద్ద కేక్ తెచ్చి మనం పెద్ద తెచ్చుకోవాలి, కొవ్వొత్తులు 4 తెచ్చుకోవాలి, అగ్గిపెట్టి మర్చిపోవాలి. బర్త్డే ఎలా చేసుకు ఏంటి బుడగలు ఇక్కడ పెట్టారు? చాక్లెట్ స్పెషల్ బుడగలు అవి. చేపలు మనవే కృష్ణ నది చేపలు. ఇవి కృష్ణ నది చేపలు గైస్. నువ్వు మ్యూజిక్ సింబల్ చూడలేదా? అదేంటి నువ్వు సింగర్వి కదా, సింగర్ అండ్ రైటర్. సో నీకోసం హీరో సూరి హ్యాపీ బర్త్డే హీరో. ఈ కేక్ లో ఆసియా చేపించిన డిజైన్స్ చూపిస్తారండి. ఇవి ఫిషెస్, లైక్ మేము ఫిషర్ మ్యాన్ కాబట్టి ఫిషెస్. సో ఇది వచ్చేసి మ్యూజిక్ సింబల్. ఏమంటారు సంగీతం, ఫోక్ సాంగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి ఇది నేను ఆసియాకి హీరోని, మా అమ్మకి హీరోని కాబట్టి ఇంకా అట్లా హీరో అన్నట్టు. సో ఇది వచ్చేసి ఆకాశం అన్నట్టు. ఈరోజు వర్షం పడింది కదా, సో అది కరిగి ఇట్లా వచ్చింది అన్నట్టు. ఇది గోల్డ్ ఆసియా కారుతుంది అలాగా. అంతేనా? ఇంకేమన్నా ఉన్నాయా? అంతే. దా పెట్టండి. అదేది దా పెట్టు. నువ్వే మంట నువ్వు నా బర్త్డేకి అన్ని నాతోనే చేపిస్తున్నారు చూడు. రిత్విక ఇది రెడీ ఉంటుంది మంట పెట్టడానికి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. డేవిల్ ఒక్కలే అంటున్నారు, నువ్వు కదా అన్నారు. మిగతా వాళ్ళందరూ హ్యాపీ బర్త్డే అని ఆపేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. దమ్మా చేయండి అందరూ అలా వేసి అయినట్టు వేయండి. ఒక చెయ్యి
చాలు చాలు కట్ చేసిన కాడికి అప్పుడే తినొద్దు. అప్పుడే తినొద్దా? Yes. ఇది పట్టు, ఇది మెల్లిగా తీయు. పోన్లే, నా బర్త్డే బాగుంది. నువ్వు ఇలాగే ప్లాన్ చేయి, ఎప్పుడు ప్లాన్ చేసినా మళ్ళీ అడగరు కదా. అడగంలే. అబ్బా సాయిరామ్. ఏంటి ఎంత బాగుంది ఇది? రితిక్ నా బర్త్డే ఇది, నువ్వు పడుతున్నావేంది? ఏంటి వచ్చే బర్త్డే దాకా ఇలాగే వస్తుండే ఉంటుంది ఏంటి ఇది? ఆశ, మన షూటింగ్ వచ్చిన పేమెంట్ అంతా దీనికి పెట్టావా? ఇదేంటి రావట్లేదు? మెల్లిగా, నాకు తెలిసి బంగారపు కడ్డి ఉందేమో లోపల. ఓకే, దీని లోపల ఏముందో తర్వాత మీకు రివీల్ చేస్తాను. నాకు దీని మీద డౌట్ వస్తుంది. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. నాకు తెలిసి ఇన్ని వినాయక చవితి ఈవెంట్లు చేశాను కానీ ఏ రోజు ఈ తండే కలిపోద్ది. ఏదో అట్లా చేపించురా. నేను బటర్ఫ్లై మారా రాకెట్ నీలో మ్యాజిక్ నన్నిలా మార్చనే. ఆగా కేక్ కట్ చేయండి. ఇలాంటి కేక్ మీరు ఇప్పటిదాకా ఎప్పుడు కట్ చేసి ఉంటారు? మధ్యలో బొక్క, మధ్యలో బొక్కేం కాదు, మధ్యలో లాభమే ఉంది. దరా అన్నా ఈసారి అందరూ నాకు కొంచెం కొంచెం పెట్టండి అన్న, మీకు దండం పెడతా. అరే ఫోటోలు. హ్యాపీ బర్త్డే రాజు. నువ్వు ఇలాంటి బర్త్డేస్ ఇంకా చాలా జరుపుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అవన్నీ అంత సర్ప్రైజ్లు అన్ని ప్లాన్లు అవసరమా నాకు? ఏదో అట్లా నువ్వు ప్లాన్ ఉంటే చాలు, నాకు అవన్నీ అవసరం లేదు. అవునా? నెక్స్ట్ టైం అయితే అలా అవసరం లేదు, తీసేకు, అవి కూడా ఉంచలే. ఇది చిన్న సర్ప్రైజ్ మాత్రమే. నెక్స్ట్ ఇయర్ నువ్వు సర్ప్రైజ్ ఇస్తానంటే నాది నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్ లోనే ఉంది నాది ఇంకో బర్త్డే. అదేంటి ఒకటే బర్త్డేగా సంవత్సరాలు ఇస్తానంటే ఎన్నన్నా చేసుకుంటాను నేను. దమ్మా రండి రండి ఇంక వరుసగా. రితిక్గా మా పటాసు బృందం వీళ్ళ అమ్మ నాన్న దీని ఫంక్షన్ రేపు ఉంది పాపం, అందుకని చెప్పి వాళ్ళు ఆ పనుల్లో బిజీ ఉన్నారు. పటాసులో పాపం చాలా బాగా చేసింది. తర్వాత కొంచెం యాటిట్యూడ్ పెరిగి జోక్ 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 చేసేలేవే. మాట్లాడు మాట్లాడరు రిత్విక్. హ్యాపీ బర్త్డే. నేను అక్కైతే బా, అక్కకైతే లే. సరే 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 అమ్మ అంటట్లే. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? నైషా నాడు నీ ఫ్రెండ్స్ అట్లా. హ్యాపీ బర్త్డే. చెప్పు బర్త్డే ఎవరిది? ఇగో థ్యాంక్ యూ. అది తీసి అంట. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళంతా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నట్టు. తీసి అంతా ఫ్యామిలీ కలిసి ఉంటే కలదు సుఖం, కమ్మని సంసారం విడిపోకుండా. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రశాంత్ వరుసగా 3 సినిమాలు హీరోగా చేశాడు. అదే నెక్స్ట్ ఒక సినిమా రెడీగా ఉంది. పాపం ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు, ఎప్పుడు వస్తుందో తెలీదు.
అట్లే లేదు పాపం మాతోనే ఉంటాడు, బాగా కష్టపడుతూ ఉంటాడు, నా కోసం ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు. థ్యాంక్ యూ. ఈ రోజు ఈ కేక్ కి నాకు హెల్ప్ చేసింది ప్రశాంత్ అనే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రశాంత్ లేకపోయింటే ఇంకొంచెం బాగా వచ్చినేమో. లేదు, నేను కొంచెం వెళ్ళలేకపోతే అన్ననే కొంచెం వెళ్ళాడా? ఓకే ఓకే. ఈ బొక్క మందేనా? నువ్వు ఎక్కడున్నా బొక్క ఉండాలి. ఎట్లుంటది మరి మనతోని? మొదట పోటీదారుడు, శత్రువులకు చిరాకు తెప్పించే వీరుడు, లేగ వంశ ధీరుడు సూరి బాబు. పెళ్లి చేసి వీళ్ళు వేరు వేరుగా తెచ్చారు గిఫ్ట్. హ్యాపీ బర్త్డే బాయ్. బాయ్. ఓకే బాయ్. హ్యాపీ బర్త్డే బాయ్. బాయ్ బాయ్. నువ్వేంటమ్మా? హ్యాపీ బర్త్డే అన్న. హ్యాపీ బర్త్డే అన్న. బాయ్ అంటే ఏంటి, అన్న అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు నన్ను బాయ్ అంటే, నువ్వు అన్న అంటే మీరిద్దరు ఏంటి? ఇది బ్రదర్ అంటది. తీసుకుంటావా? అనుకోపో. మీరు వస్తూనే ఉన్నారు, గ్యాప్ ఇవ్వండి కొంచెం. థ్యాంక్ యూ సో మచ్. సూర్య అండ్ వందన పిల్ల పాపం వాళ్ళ పెళ్లి చేసుకుంటే బాగుండు. రీసెంట్గానే పెళ్ళి అయింది, వీళ్ళు ఎప్పుడు మాతోనే ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏం తెచ్చి ఓపెన్ చేస్తాను దగ్గర అయిపోయింది, వెళ్ళిపోదామా? ఆగు ఇంకా ఉన్నాయా? మీది చూపియండి ఫస్ట్ చూద్దాం. స్ప్రే, బాడీ స్ప్రే. ఇది నాకంటే ఈడే ఎక్కువ కొట్టుకుంటాడు. ఇంటికి వచ్చినప్పుడు దీన్ని జాగ్రత్తగా దాచేసుకోవాలి. ఆగండి, మా సర్ప్రైజ్ ఉంది ఇంకా. మరి వెళ్ళి తీసుకురా ఈ లోపు. ఖాళీ బోరా అంటున్నా. మంచిగా ఉంది. పూలు గీలు ఉన్నాయి కదా, మంచిగా ఉంది. అది తీసుకురా, వినోదం తీసుకురా ఇలాగా. మంచిగా ఉంది. థ్యాంక్ యూ తమ్ముడు. నేను ఇస్తామని తెలిస్తే నెక్స్ట్ మంత్ కూడా బర్త్డే ఉంది. సీరియస్గా ఉంది. దానికి రానన్నా బిజీగా ఉన్నా. ఇది వినోద్ అన్న వాళ్ళు. వావ్. మీకు ఈ కలర్ బాగుంటది. యాక్చువల్గా ఏమంటారు, కొంచెం స్కిన్ టోన్ వైట్ ఉన్న వాళ్ళందరికీ ఇది బాగా సెట్. అంటే నాకులా ఉన్నా, అంటే నేను వైట్ అని చెప్తున్నాను అనిపించింది. ఇది మంచిగా ఉంటుంది, ఫార్మల్. బాగుంది ఇది. అయిపోయిందా? వెళ్దామా? మాది ఉంది. అయిపోయారు. ఇప్పుడు ఫైనల్ గా మా మదర్ అండ్ మా ఆంటీ అండ్ ఆంటీ ఇద్దరు వచ్చారు. ఇద్దరుదా? వావ్. ఆసియా ప్రతి సంవత్సరం నా బర్త్డేకి ఒక షర్ట్ ఇస్తూ ఉంటుంది గిఫ్ట్ గాని. సో ఈ సంవత్సరం కూడా ఈ రేపేసి చూస్తా. ఎస్, దీని మీదకి ఇది కాంబినేషన్ అన్నట్టు బాగానే ఉంది. బా, ఒక టీ షర్ట్. ఈ బర్త్డేకి ఇచ్చిన ఇవన్నీ అసలు రేపు ఎల్లుండు ఇట్లా వేసి రీల్స్ చేసి పెడతాను. ఎలా ఉంటాయి అప్పుడు చమక్ అని మెరుస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇద్దరు కలిసి చేసిన నా బర్త్డే ఫస్ట్ టైం ఇది. నీకు థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్యామిలీ మిస్ అయ్యారు అన్నమాట. సో వాళ్ళు కూడా ఏంటిది? ఎస్, బిగ్ బాస్ విన్నర్. ఎస్, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ విన్నర్. ఎస్. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. సో థ్యాంక్ యూ ఆసియా, థ్యాంక్ యూ సో మచ్. నా కోసం చాలా కష్టపడ్డావు. సో యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కేక్ దగ్గరే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నిజంగా నచ్చిందా? చాలా బాగా నచ్చింది. నీకు గిఫ్ట్ ఏమి ఇవ్వలే కదా? అవసరం, నువ్వే పెద్ద గిఫ్ట్లు ఎందుకు నాకు? సో నెక్స్ట్ వచ్చేసి అన్న అవసరం లేదు నాకు డబ్బు ఎందుకు, నువ్వు పక్కన ఉంటే ఆటోమేటిక్గా అవే వస్తూ ఉంటాయి. ఏదో నార్మల్ కేక్ ఉంటే ఏం బాగుంటుంది, అందులోంచి ఏదైనా నువ్వు చిన్న కేక్ తీసుకొచ్చినా నాకు చాలా హ్యాపీ. అర్థమైందా? ఇంతమంది ఎప్పుడు కూడా మా బర్త్డేకి వీళ్ళందరూ ఒక ఫ్యామిలీలో వస్తూ ఉంటారు. సో అందరూ కూడా ఏమంటారో మనసులో ఏమి లేకుండా, కల్మిషన్ గట్టి ఏమి లేకుండా వచ్చి విషెస్ చేసి అలా వెళ్తూ ఉంటారు. అందుకే మేము ఎప్పుడు వీళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉంటాము. సో ఈ అన్నింటికి కర్త కర్మ క్రియ ఆశ. సో లైఫ్లో మేము ఎప్పుడు ఇలాగే ఉండాలని మీరందరూ ఆశీర్వదించండి, అలాగే కమెంట్ చేయండి. సో ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే 8 years స్టిల్ 9th year రన్నింగ్. సో ఇది ఒక అండర్స్టాండింగ్, తర్వాత ఒకరినొకరిని అర్థం చేసుకోకపోవడం, ఇవన్నీ లేకుండా ఇంతవరకు రాదు. సో స్టిల్ 9th year. అతి త్వరలో ఏమంటారు ఇది ఇంకా అలాగే ముందుకెళ్ళి ఒక మంచిది కార్యం కూడా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
ఇక ఏదో ఉన్నా, ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, సుఖాలున్నా మాకు మా ఫ్యామిలీస్, అలాగే ఆశకి నేను, నాకు ఆశ, మేమిద్దరు ఇప్పుడు ఇలాగే తోడుగా ఉంటాము. ఇంకంతే, ఇంక దీనికి మించి చెప్పేది ఏమీ లేదు. ఇంక అన్నింటిలో చాలా చెప్పాము. థ్యాంక్ యూ సో మచ్. రాజు బర్త్డే అయితే ఏదో మేము సింపుల్గా ఇట్లయితే ఇంకా ఎక్కడితే విషయం కాదు, నెక్స్ట్ ఉంది, ఫుడ్ ఉంది, దాని తర్వాత రాజు ట్రీట్ ఇవ్వబోతున్నాడు అనమాట మా అందరికి. అండ్ అంతే కాదు, గెస్ట్లు కూడా డాన్సులు చేయబోతున్నారు ఒక్కొక్క కపుల్ తో. తర్వాత గెస్ట్లు అన్నీ ఉంటాయి. చలో దేకో, నెక్స్ట్ మీరు రెడీగా ఉండాలి, డాన్స్ చేసి వెళ్ళిపోవచ్చు. ఏమో ఈ రోజు ఎంత మంది డాన్సర్స్ బయటికి వస్తారో ఈ బర్త్డే సెలబ్రేషన్స్ లో. రెడీ, ముందు ఎవరు వస్తారో? ఒరే బాబు, రెడీ. అరే సూరి, ఫస్ట్ నువ్వు వందనని డేర్ చేస్తావా? ఫస్ట్ చెయ్యకపోతే నా మంచి కూడా చెప్తా. నా మంచిగా ఉండదండి. వందన రా చెప్తాను. ఖాళీ ఫీల్ చేస్తాడు. రారా, లేట్ అయిపోతుంది, వెళ్ళిపోదాం. సరే, పాట పెట్టు, డిల్లమ్మ పెట్టు. నిద్ర వస్తుందా? డాన్స్ అంటే నిద్ర వస్తుందా? అమ్మ ఇగో ఒక చిన్నది అన్న వేసేస్తాడు, అలా ఇబ్బంది ఉండదు. అన్నని ఇబ్బంది పెట్టదు. కానీ మీరు ఇగో ఇక్కడ ఉన్న మళ్ళీ అందరూ ఇచ్చుడు. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు, అక్కడేమో ఒకళ్ళు రైటరు, ఇక్కడేమో ఒకళ్ళు ఆర్టిస్టు, ఇక్కడేమో ఒకళ్ళు ఆర్టిస్టు. వీళ్ళు ఆర్టిస్టులు మళ్ళీ వీళ్ళే సిగ్గుపడతారు. రైటరు, బిల్డరు, బిల్డప్రు. ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు, పెట్టు, మా పాట పెట్టు. అక్కడ ఉందిరా, సరదా మన గొట్ట కింద మేము మన ఇద్దరు అలాంటి పాట గుట్టు పెట్టరా. దెబ్బతో డెవిల్ మనసు మార్చుకోవాలి. డాన్స్ చూసి పెట్టరా. నేర్చుకుంటే యాజిటీ చేసేద్దు కదా. ఇది రెడీ. సీరాలే డిల్లమ్మ డిల్లి ఇల్లాకి ఇంకేమే డిల్లమ్మ డిల్లి. వచ్చి మళ్ళీ హ్యాపీ బర్త్డే బాగున్నారా? సో ఫ్రెండ్స్ చూసారు కదా బర్త్డే కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ ఎలాగైనాయో. సో యాక్చువల్గా ఏంటంటే మన ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా, అలాగే ఏమంటారో ఏ ఫంక్షన్ ఉన్నా, ఎప్పుడైనా ఇటు సైడ్ అప్సిగూడ సైడ్ వచ్చినా, ఉప్పల్ సైడ్ ఇటు సైడ్ ఎప్పుడైనా ఇంటికి వెళ్తున్నప్పుడైనా ఖచ్చితంగా అయితే ఒకసారి పైకి లుక్ వేసుకోండి ఒకటి. ఎస్, ఖచ్చితంగా డెఫినెట్గా నేనే కాదు, ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకోండి. సో నేననే కాదు,
మా జబర్దస్త్లో కానీ లేకపోతే ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఇటు సైడ్ కనుక వెళ్తే ఖచ్చితంగా ఈ పిఆర్ బిర్యానీస్ దగ్గర అయితే ఆగుతాము. ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా నేను ఈ బర్త్డే కాదు, అంతకుముందు బర్త్డే ఎప్పుడు బర్త్డే అయినా ఫుడ్ ఎక్కడి నుంచో తీసుకుంటాం. మీరు చూసినట్టయితే ఆది అన్న కానీ మన ప్రసాద్ అన్న కానీ ఇంకా చాలా మంది ఇక్కడికి వచ్చి టేస్ట్ చూశారు. యాక్చువల్గా ఓపెనింగ్ కి నేను వచ్చిన ఆ రోజు. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిఆర్ బిర్యానీస్. మన ఎక్కడో కాదు, హబ్సిగూడ తార్నాక వెళ్ళే రోడ్లో ఎన్జిఆర్ఐ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది అన్నట్టు. సో పిల్లర్ నెంబర్ చెప్పది, సో ఈ పక్కనే ఉంటుంది. ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా రండి, విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఉండేది మోతీ నగర్ ఎర్రగడ్డ. అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చాము అని అంటే అర్థం చేసుకోండి. నేనే కదా నాతో పాటు అంతమంది వచ్చారని కూడా అర్థం చేసుకోండి. అన్న అసలు ఇంతమంది రావడానికి రీజన్ ఏంటి? నువ్వెందుకు అసలు ఏంటి చెప్పు. ఒక నిమిషం, టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇందులో గోంగూర మటన్, గోంగూర చికెన్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. సో ఇంకోటి కంఫర్టబుల్ ప్రైజెస్లో కూడా ఉంటాయి. అన్నే దీనికి ఎండి ఓనర్ కర్త కర్మక్రియ అని. సో అన్న చెప్పనా అన్న, ఇక్కడ క్వాలిటీ ఉంటుంది. స్టార్టింగ్ మీ దగ్గర నుంచి మీరు పరిచయం చేశారు, అక్కడ నుంచి హైపరాజ్ అనే దగ్గర నుంచి చాలామంది ఇక్కడ ఎమ్మెల్యేలు, సెలబ్రిటీస్, చాలామంది మేము కొంతమంది మినిస్టర్స్ కూడా పార్సల్ పంపిస్తుంటాం రెగ్యులర్గా. క్వాలిటీ వైజ్గా చాలా బాగుంటుంది. మేము ఏది కూడా ఫ్రెష్గా ఉంటుంది. రోజు ఏది వాడము. అండ్ టీ సాల్ట్, కలర్, డాల్డా ఇట్లాంటివి ఏం వాడము. అల్లం వెల్లిగడ్డ కూడా మేమే నూరుకుంటాము. దానివల్ల ఎక్కువ పార్సల్ సర్వీస్, పార్టీ ఆర్డర్స్ ఎక్కువ చాలా ఉంటాయి కదా. క్వాలిటీ ప్రైజెస్ నార్మల్గా ఉంటాయి, రీజనబుల్గా ఉంటుంది. తిన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ మా కస్టమర్లు ఒక 1200 మెంబర్స్ రివ్యూ ఇచ్చారు బాగుందని చెప్పి. అందులో మీ వాళ్ళు జబర్దస్త్ వాళ్ళు చాలామంది, మీ వాళ్ళ పబ్లిసిటీ బాగా అయింది కదా. సో యాక్చువల్గా ఇక్కడ రావడానికి రీజన్ ఏంటి అంటే అల్లం పేస్ట్ ఇవి కూడా వీళ్ళే తయారు చేస్తారు. మసాలాలు కానీ లేకపోతే పౌడర్స్ వేరే వేరే కలర్స్ కలపడం కానీ అట్లాంటివి ఏం చేయరు. సో క్వాలిటీ అనేది బాగుంటుంది, క్వాంటిటీ బాగుంటుంది, ఇంకొకటి టేస్ట్ బాగుంటుంది. ప్రైజెస్ అనేవి కొంచెం కంఫర్టబుల్ ప్రైజెస్లో ఉంటాయి. నా ఫేవరెట్ ఇక్కడ వచ్చేసి గోంగూర మటన్, అది ఎక్సలెంట్ ఉంటుంది. సో ఆల్రెడీ మా వాళ్ళు అయితే నాకు ఆల్రెడీ నోరు ఊరుతుంది. ఆల్రెడీ మా వాళ్ళు స్టార్ట్ చేశారు వాళ్ళ యుద్ధం. సో ఇంకా మేము కూడా వెళ్ళాలి యుద్ధానికి సిద్ధం. సో ఇక్కడ ఎక్కువగా ఏంటంటే ఒకవేళ మీరు ఎక్కడైనా ఉండి రాలేని సిచ్యువేషన్ ఉండి మీ ఇంట్లో ఎన్ని ఫంక్షన్ ఉన్నా సరే వీళ్ళ నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే స్క్రీన్ మీద కూడా వేస్తాను. మీరు కాంటాక్ట్ అయ్యి ఎంతమంది ఉన్నారు, మెంబర్స్ ఎంతమంది చెప్తే వీళ్ళు రేపటిలో కూడా మీకు డెలివరీ చేస్తారు. సో మిస్ అవ్వద్దు, ఎందుకంటే మంచి ఫుడ్ కదా చెప్పాలనిపించి చెప్పాను. ఇంకా చెలో మన వాళ్ళు యుద్ధం చూద్దాం. బిర్యానీలో మనం కుమ్మేద్దాం. ఎస్, స్టార్టర్స్లో ఫిష్ ఎక్సలెంట్ ఉంటుంది. ప్రశాంత్, ఆంధ్ర చిల్లీ చికెన్ కొత్తగా పెట్టినట్టున్నారు, అది రూపాయలు. మిసే ఇక్కడ గోల గోల ఉంది. మా పిల్లలు చూడండి, అది వాడు బెటర్ అన్నాడు అనుకుంటుంది. థ్యాంక్స్ అన్న, నా కోసం చాలా దూరం నుండి వచ్చినందుకు. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మూకరాజు బర్త్డే సందర్భంగా బేసికల్గా ఎవడన్నా బర్త్డే అందరికి దగ్గరలో పెడతాడు. నేను ఊరే బయలుదేరా, ఎక్కువ హైదరాబాద్ దాటి వెళ్ళా. అలాంటిది హైదరాబాద్ అవతల పెట్టిండు. ఓకే, అందుకే బర్త్డే సందర్భం ఇక్కడికి వచ్చిన. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ అన్న. రమేష్ అన్న గురించి చెప్పలేనంటే హానెస్ట్ పర్సన్ అంటే చాలా మంచి వ్యక్తి. నేను చాలామందికి కాల్ చేశాను, కొంతమంది వర్క్ ఉందన్నారు, కొంతమంది బిజీ ఉందన్నారు, కొంతమంది మధ్యలో ట్రాఫిక్లో స్ట్రక్ అయ్యారు. వాళ్ళు కూడా మీకు వీడియోలో కనిపించకపోవచ్చు కానీ వాళ్ళు కూడా వచ్చి విషయం అయితే చెప్పారు. అన్న నా కోసం దగ్గరగా 1.5 గంట జర్నీ చేసి వచ్చాడు. సో లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్. దామ్మా అన్నకి ఏం పెట్టకపోతే పెట్టలేదు అంటాడు. ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి నాకు ఏం పెట్టలేదు అంటాడు. సో నిజం చెప్తున్నా, రమేష్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. నేనన్నా రమేష్ అన్నకి ఇష్టమే కదా.
100%. ఎందుకంటే ఇంత దూరం ఎందుకు వస్తా? ఎస్, కానీ అన్న ఏమంటారో ఎంత రేంజ్లో ఉన్నా సరే అది ఎప్పుడు చూపించడు, చాలా హోందాగా సింపుల్గా ఉంటాడు. అన్న థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. నీ బర్త్డేకి వస్తా, నీ పెళ్ళికి కూడా వస్తా అన్న నేను. ఓ అయిపోయిందా? నా కూతురు పెళ్ళికి రారా? అన్నిటికీ వస్తా, బర్త్డేకి వస్తా, అన్నిటికీ వస్తా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. తిని ఎలా ఉందో చెప్పు. అదిరిపోయింది. తినకముందే ఇప్పుడు చెప్పు. అదిరిపోయింది. ఏం బ్రో ఫోటో బరే ఏ యారా ఏ యా ఏ యా అన్న రెడీ, బర్త్డే నాదే. ఓకే చెప్పండి, చెప్పండి. ఉదయరా హ్యాపీ బర్త్డే టు యూ. నన్ను నేనే కోపించుకునేలా చేసావు కదా ప్రశాంత్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కేక్ పెట్టండి మీరే. దా అదే ముందు అమ్మని పెట్టిన తర్వాత నేను పెడతా. అమ్మ నువ్వు పెట్టు, ఫస్ట్ నువ్వు పెట్టాలి. నువ్వు పెట్టిన తర్వాత నేను పెడతా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, నా కోసం దూరం నుండి. అదే ఎవరు? చూసారు కదా రాజు బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా జరిగినాయో. నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది ఆంటీ కూడా ఈ సెలబ్రేషన్స్లో ఉన్నందుకు. సో ఈ రకంగా అయితే మేమైతే బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నా స్మాల్ సర్ప్రైజ్ కూడా మీకు నచ్చితే కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.